వియత్నాం దేశం మైసాక్ తుఫాను సృష్టించిన బీభత్సంతో వణికిపోతుంది. ఈ తుఫాను దెబ్బకు అక్కడ భారీగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరుగుపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై మొదటి వారంలో తీవ్ర రూపం దాల్చిన ఈ తుఫాను చైనా తీరాన్ని దాటుతూ వియత్నాం ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. వియత్నాం ఉత్తర ప్రావిన్స్ లోనేటువంటి లావోకై అలాగే కావో బ్యాంగ్ ప్రాంతాలు ఈ తుఫాను దాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. డీన్ బీన్ అలాగే లాయ్ చౌ ప్రాంతాలు కలిపే జాతీయ రహదారులపై భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కీలకమైన వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాదిగా ఇళ్లు పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా ధ్వంసమవగా వేలాది హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. అనేక నివాస ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వియత్నాం జాతీయ వాతావరణ శాఖ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అలాగే ప్రస్తుతం సహాయక బృందాలు రహదారులపై పేరుకుపోయినటువంటి మట్టి బండరాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నాయి. కొండ ప్రాంతాల ప్రజలు ఫ్లాష్ ఫ్లడ్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.